హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు, మరీ ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే, ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పిన క్లాసెస్ వినాలనుకుంటే ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి? అంటే ప్రకరణ 12 నుండి ప్రకరణ 35 వరకు ఉన్న ప్రకరణలు అనేవి 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి. నెక్స్ట్, ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని పొందుపరిచారు? అంటే అమెరికా దేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారత మాగ్నా కార్టా అని పేర్కొంటారు? అంటే 3వ భాగాన్ని, భారత రాజ్యాంగంలోని 3వ భాగాన్ని భారత మాగ్నా కార్టా అని పేర్కొంటారు. నెక్స్ట్, మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి? అంటే ఈ ప్రాథమిక హక్కులు అనేవి సంపూర్ణమైనవి మరియు సమగ్రమైనవి, అలాగే న్యాయబద్ధమైనవి. సో ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు ఏవి? అంటే ఇక్కడ 3 కమిటీస్ అయితే సూచించాయి, 3. సో వాటిలో ఫస్ట్ మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో, సెకండ్ కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్, అది 1931లో, నెక్స్ట్ తేజ్ బహదూర్ సపూ కమిటీ 1945లో. సో ఈ 3 కమిటీస్ అనేవి దీనిని సూచించాయి. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లును ప్రాథమిక హక్కులను ప్రతిపాదించిన వారు ఎవరు? అంటే లాలా లజపతి రాయ్ గారు ఈ హక్కులను ప్రతిపాదించారు. నెక్స్ట్, ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? అంటే బిల్ ఆఫ్ రైట్స్ అనేది అమెరికా దేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ ఎవరి అధ్యక్షతన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది? అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? అంటే 29 నుండి 30 వరకు గల ప్రకరణలు అనేవి విద్యా సాంస్కృతిక హక్కును తెలియజేస్తాయి. నెక్స్ట్, రాజ్యాంగ పరిహార హక్కును గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? అంటే 32వ ప్రకరణ అనేది రాజ్యాంగ పరిహార హక్కును గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారు? అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేశారు. నెక్స్ట్, ఏ ప్రకరణ ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది? అంటే ప్రకరణ 300A. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1978 నుంచి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నారు? అంటే 6 ప్రాథమిక హక్కులు అనేవి 1978 నుంచి కల్పిస్తున్నారు. నెక్స్ట్, మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులను సమకూర్చడం జరిగింది? అంటే 7 ప్రాథమిక హక్కులను మొదటగా భారత రాజ్యాంగం అనేది భారత పౌరులకు సమకూర్చింది. నెక్స్ట్, పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షలను
రాజ్యం పాటించరాదని ఏ అధికరణ అనేది స్పష్టం చేసింది అంటే 15వ అధికరణ. సో వీటన్నింటినీ ఈ వివక్షలను పాటించరాదు అనేసి స్పష్టం చేసింది. నెక్స్ట్ 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ అస్పృశ్యతకు సంబంధించిన అధికరణ ఏది అంటే 17వ అధికరణం. 17వ అధికరణం అనేది అస్పృశ్యత నివారణ చట్టాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏ అధికరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు అంటే 18వ అధికరణం. 18వ అధికరణం ప్రకారం వేరే బిరుదులను రాజ్యం అనేది ప్రసాదించకూడదు అంటే ఇవ్వకూడదు. నెక్స్ట్ 19వ ప్రకరణ 1వ క్లాజ్ ప్రకారం భారత పౌరులకు ఎన్ని రకాల స్వాతంత్ర్యాలు ఉన్నాయి అంటే 7 రకాల స్వాతంత్ర్యాలనే ఉన్నాయి 19వ ప్రకరణ 1వ క్లాజ్ ప్రకారం. నెక్స్ట్ క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది ఏది అంటే ప్రాథమిక హక్కులు ఫస్ట్ ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటిని తెలుసుకుందాం. సమానత్వపు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నెక్స్ట్ ఆస్తి హక్కు, మత స్వాతంత్రపు హక్కు. సో ఇవన్నీ ప్రాథమిక హక్కులే. పీడనాన్ని నిరోధించే హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో సంబంధం లేనిది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ 2002లో అధికరణం 21A ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య గల బాల బాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని ఏ సవరణ పేర్కొంది అంటే 86వ రాజ్యాంగ సవరణ ఈ విధంగా పేర్కొంది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలను కర్మాగారాలు, గనుల వంటి ప్రమాదకరమైన ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించరాదు అంటే అధికరణం 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను కర్మాగారాలు, గనుల వంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో పనులలో నియమించకూడదు. నెక్స్ట్ మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ 26వ అధికరణ ప్రతి వ్యక్తికి ఈ కింది హక్కులను కల్పించింది అంటే కింది 3 టైప్స్ ఆఫ్ హక్కులను కల్పించింది. వాటిలో ఫస్ట్ మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి. సెకండ్ స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి. థర్డ్ స్థిర చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయటానికి. సో ఈ 3 అనేవి ఈ హక్కులను కల్పించింది ప్రతి వ్యక్తికి. నెక్స్ట్ భారత పౌరులకు సాంస్కృతిక విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ క్రింది ఏ హక్కు ద్వారా కల్పించబడింది అంటే సాంస్కృతిక విద్యాపరమైన అంటే ఇందులోనే ఉంది ఆన్సర్ వచ్చేసి విద్యా సాంస్కృతిక హక్కు ద్వారా ఈ హక్కును కల్పించింది. నెక్స్ట్ ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ చర్యలను క్రమబద్ధం చేయటానికి లేదా అడ్డుకోవటానికి బాధితుల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబీ కార్పస్ ప్రొహిబిషన్, సెర్ఫియోరరీ, కొవారెంటో, మాండమస్ వంటి రిట్లను మంజూరు చేస్తాయి అంటే అధికరణం 32 మరియు అధికరణం 226 ఈ రెండింటి ప్రకారం ఇటువంటి రిట్లను మంజూరు చేయవచ్చు. నెక్స్ట్ ఏ ప్రాథమిక హక్కు రాజ్యాంగానికి హృదయ ఆత్మ వంటిది అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఫ్రెండ్స్ ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సబ్జెక్ట్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇవే టాపిక్స్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం, ఆత్మ వంటిదని వర్ణించిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు గల మరొక పేరు న్యాయ సంరక్షణ హక్కులు. న్యాయ సంరక్షణ హక్కులను ప్రాథమిక హక్కులకు మరొక పేరు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం కింది వారిలో ఎవరికి కలదు అంటే రాష్ట్రపతికి కలదు. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం
ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అంటే అధికరణం 32 ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. నెక్స్ట్, అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించే రిట్ ఏది అంటే మాండమస్ రిట్. నెక్స్ట్, భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు అనేవి ప్రాథమిక హక్కులను రక్షిస్తూ ఉంటాయి. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసే పత్రం ఏది అంటే మాగ్నా కారా 1215. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురి అయ్యేవి ఏవి అంటే ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా రద్దు చేస్తారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ ప్రధానమంత్రి కాలంలో తొలగించారు అంటే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కులను తొలగించారు. నెక్స్ట్, భారతదేశంలోని ఏ అధికరణం రాజ్యం అనే పదాన్ని సూచిస్తుంది అంటే నిర్వచిస్తుంది అంటే 12వ అధికరణం అనేది రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏ ప్రకరణలు పౌరులకు ఆస్తి హక్కును ప్రసాదించాయి అంటే ప్రకరణ 19(1)F, ప్రకరణ 31. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే ఐర్లాండ్ నుండి గ్రహించారు ఆదేశిక సూత్రాలను. నెక్స్ట్, భారత రాజ్యాంగం 4వ భాగంలోని ఏ ప్రకరణలు ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్నారు అంటే ప్రకరణ 36 నుంచి ప్రకరణ 51A వరకు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరచడానికి భారత రాజ్యాంగ నిర్మాతలు క్రింది ఏ ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు అంటే ఫస్ట్ 1931 నాటి భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ తీర్మానం. సెకండ్, ప్రపంచ మానవ హక్కుల ప్రకటన 1948. నెక్స్ట్, గాంధీజీ బోధనలో సామ్యవాద సూత్రాలు. సో ఈ మూడు ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి గాంధేయ సూత్రాలు, సామ్యవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇవన్నీ. నెక్స్ట్, రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయాలు అందించాలని తెలియజేసే ప్రకరణ ఏది అంటే 38వ ప్రకరణ. నెక్స్ట్, 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం క్రింది వేటిని అమలులో ఉంచాలని కృషి చేస్తుంది అంటే బాల కార్మికులకు రక్షణ, జాతీయ సంపద వికేంద్రీకరించుట, నెక్స్ట్ స్త్రీ పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం. సో ఈ 3 అమలులో ఉంచడానికి కృషి చేస్తుంది. నెక్స్ట్, మొదటిసారిగా సమాఖ్యను సూచించినది ఎవరు అంటే సైమన్ కమిషన్ వచ్చేసి మొదటిసారిగా సమాఖ్యను సూచించింది. నెక్స్ట్, మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది ఎవరు అంటే నెహ్రూ నివేదిక 1928. నెక్స్ట్, నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వ సహాయం చేయాలని తెలియజేసే ప్రకరణ ఏది అంటే 41వ ప్రకరణ ద్వారా వీటన్నింటినీ అందజేయాలని తెలియజేస్తుంది. నెక్స్ట్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగింది. నెక్స్ట్, 45వ ప్రకరణ ప్రకారం బాలికలకు 6 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు వారికి శిశు సంరక్షణ విద్యలను సమకూర్చడానికి రాజ్యం తీసుకోవాల్సిన ఏ సవరణ చట్టం సూచిస్తుంది అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సూచిస్తుంది. నెక్స్ట్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం ఎంతమంది ప్రముఖులు పాల్గొన్నారు అంటే 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకొని తరచూ రివిజన్ చేయండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ని మీరు ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకున్నా
మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అలాగే స్టేట్ ఫామ్ ఫ్యాకల్టీస్ చెప్పిన క్లాసెస్ అనేవి మీరు వినాలనుకున్నా ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. వచ్చే క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.